టైమ్ ఫర్ ది ఫైనల్ రౌండ్. సో ఇద్దరిని పిలుస్తాం, కొంచెం వెరైటీలు. సో వాళ్ళిద్దరికి ఫైనల్ టాస్క్ ఉంటుంది, ఆ చైర్ లో కూర్చోబెట్టి. సో ఫైనల్ రౌండ్ ఆడడానికి సాంబార్ సూపర్ ఇట్రా. సాంబార్ ఉడికిపోద్ది అలా పరిగెడితే. అండ్ ఈయనతో పోటీ పడడానికి రండి కమాన్ రండి. ఓకే, సో గురుగారు మీ గురించి నాకు అర్థమైపోయి కూర్చుని ఏం చేయకరా బాబు. ఫైనల్ ఇయర్ చదువుతున్నారు, ఏ కాలేజ్? జేబీఐటీలో ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. ఏ బ్రాంచ్? మెకానికల్. సూపర్. అపార్ట్ ఫ్రమ్ స్టడీస్ మీకు ఏమైనా స్పెషల్ ఇంట్రెస్ట్ ఉన్నాయా? ఇంకేమైనా? క్రికెట్. క్రికెటా? క్రికెట్ లో ఏమాడు? బౌలరా బ్యాట్స్మెన్? బ్యాట్స్మెన్. తెలిసిందేగా నేను ఎంపైర్. మేడం గారికి ఇవ్వండి మైక్. మేడం గారు మీ పేరు? ప్రియా. మీరేం చేస్తుంటారు? ఇప్పుడు నేను BBA సెకండ్ ఇయర్. BBA ఏవియేషన్. యు మీన్? yes. ఓ వెరీ గుడ్. ఎక్కడ? దుండిగల? సికింద్రాబాద్. కాలేజ్ మన ఎంఫిల్ కాలేజ్. అది సేమ్. వెరీ గుడ్. ఇట్స్ ఇంట్రెస్టింగ్ ప్రొఫెషన్. వండర్ఫుల్. థ్యాంక్ యూ. ఓకే, సో ఇప్పుడు మీ ఇద్దరి టాస్క్ ఏంటంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఆ చైర్ లో కూర్చుంటారు. అది గిర్రని తిరిగి ఆగానే మీరు లేచి పరిగెత్తుకుంటూ వెళ్ళి టూత్ పిక్ తో బిస్కెట్ తీసుకుని అక్కడ మీ టీమ్మేట్స్ ఎవరో ఒకళ్ళు నలుగురు నుంచో పెడతాం, వాళ్ళకి ఇచ్చేస్తే చాలు. అంతే. కంఫర్టబులే కదా? వెరీ గుడ్ నాన్న. పిలవకుండానే వెళ్తున్నావు అంటే నువ్వు ముందు ఆడదాం అనుకుంటున్నావు. అయితే వెళ్ళైతే ఇదిగో జాగ్రత్తగా ఉండు, చైర్కి ఏం కాకూడదు. కంఫర్టబుల్గా స్టార్టింగ్ బానే ఉంటది. ఎలాగో కూర్చున్నావు కాబట్టి చిన్న చేంజ్ ఏంటంటే టూత్ పిక్ నోట్లో పెట్టుకుని చేతులు వాడకుండా ఆ బిస్కెట్ నా టూత్ పిక్ తో గుచ్చాలి. ఓకే అంతే. వెరీ గుడ్. నీకు పార్ట్నర్లు ఎత్తుకుతాను, ఆగు నేను. ఆ గెడ్డమన్నాయి, పిలకన్నాయి, బిల్డింగ్ మాత్రమే బాగుంటది. అండ్ పిలకన్న వెనకాల ఉన్నాడు మహానుభావుడు. ఎస్, మీ నలుగురు ఇప్పుడు అతని ఆటలో పార్ట్నర్స్. ఓకే, అతని నోట్తో టూత్ పిక్ గుచ్చి బిస్కెట్ తీసుకొచ్చి మీకు అందిస్తాడు. మీరు కూడా చేతులు వాడకుండా డైరెక్ట్ ఆ టూత్ పిక్ ఉన్న బిస్కెట్ నోటితో లాగేయండి. ఓకే, వెరీ గుడ్. రెడీ? 3, 2, 1 గో. మెల్లగన్నా, మెల్ల 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 అన్న, మెల్ల 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 వద్దు అన్న, కళ్ళు తిరుగుతున్నా స్కూల్ ఫైనల్ ఇయర్ ఇంజనీరింగ్ చదువుతున్నావు. అది కళ్ళు తిరుగుతాయి కదా, అదే ఆట కదా. నాకు అంతే అవుతుంది. సమ్మర్ స్పెల్లింగ్ చెప్పు. SUMMER. సాంబారు SMBR. కళ్ళు తిరుగుతున్నాయి. కళ్ళు తిరుగుతున్నాయి. నేను సినిమాలో చూస్తుంటా. నాకు ఇప్పుడు అప్పుడే చెప్తా నేను. కళ్ళు తిరుగుతున్నాను కాదన్నా. 3, 2, 1 తిక్కగున్నదే ఏ కిక్ నాకు ఎక్కనున్నదే. అన్నా చేతులు వాడద్దమ్మా, హ్యాండ్స్ బ్యాక్. టూత్ పిక్ తీసుకో, బిస్కెట్ లా కూర్చు, తీసుకెళ్ళి అలాగిచ్చే. చేతులు బ్యాక్. జాగ్రత్త భయ్యా, బిస్కెట్ మిస్ అయింది అనుకో టూత్ పిక్ గుచ్చుకుంటుందని చెప్తున్నా. 10, 9 అక్కడే వస్తాడు. అబ్బా అబ్బా, నీ ప్రేమ పాడుగాను. వండర్ఫుల్ గా ఆడావు. అండ్ అది ఎక్కిన దగ్గర నుంచి ఎంత అరిసావయ్యా బాబు. ఇంకేమన్నా నువ్వు నాకు నచ్చే సినిమాలో బ్రహ్మానందాల ఆపండ్రు. ఎస్, నాకు అర్థమైంది పాట పాడాలి, బట్ అయిపోయింది షో. ఆల్మోస్ట్ ఎండింగ్ వచ్చింది. రకరకాలుగా ఉంది నీకు ఇప్పటికి ఇంకా అన్నాడు. అండ్ స్ట్రైట్ గా నడుచుకుంటూ వచ్చావు కాబట్టి తొందరగా అయిపోయింది. నీ సంగతి ఓకే. ఆవిడ చూడు పైకి నవ్వుతుంది అనుకుంటుంది. సో ఆవిడ ఎలా ఆడుతుంది చూద్దాం. రైట్, రండి.
మేడం గారు. సో మేడం గారు మీకోసం కూడా నలుగురు చీఫ్ గెస్ట్ సెలెక్ట్ చేస్తాను నేను. ఓకే, సెకండ్ రో సెకండ్ పర్సన్, సెకండ్ రో లాస్ట్ పర్సన్ అండ్ థర్డ్ పర్సన్ ఇక్కడ సెకండ్ పర్సన్. ఎస్, ఓకే. వాళ్ళు 3 days నుంచి ఫోన్ చేయలేదు మీరు బిస్కెట్లు ఇస్తారని. సో తొందరగా పట్టుకెళ్ళి ఇచ్చేసేయండి. 3, 2, 1 గో. కుర్చీ తిరుగుతుందమ్మా? కుర్చీ తిరుగుతుందా? మీ కళ్ళు తిరుగుతున్నాయా? కళ్ళు తిరుగుతున్నాయా? ఇంకేం సంగతులు? మీరు మామూలుగా ఏం చేస్తుంటారు? స్పోర్ట్స్ ఆడడం? బ్యాడ్మింటన్ ప్లేయర్? ఐ లవ్ బ్యాడ్మింటన్. బట్ నాకు అది 11 players ఒకేసారి బాల్ కోసం కొట్టుకుంటారు. అది కొంచెం కష్టం అనిపిస్తుంది. అది కాదు బ్యాడ్మింటన్ అంటే. ఒక్క నిమిషం ఆగు. బ్యాడ్మింటన్ అంటే ఏంటి? బ్యాట్లుంటాయి. అంతేగా బా, నీకున్న క్లారిటీ భలే ఉంది భయ్యా. ఎందుకు మెలకన పెట్టి నీ జడ కొట్టేలా ఉంది జనాలు చుట్టుపక్కల. ఓకే, 3, 2, 1 గో. హలో, టైం అయిపోతుంది. టైం అవుతుంది. లైఫ్ ఇష్కులో పడేసి నన్ను మీద ఎక్కి తొక్కుతున్నదే. హ్యాండ్స్ బ్యాక్. తిక్కగున్నదే. హ్యాండ్స్ బ్యాక్. ఆ బిస్కెట్ ले क्या करता रे तू? ముందు టూత్ పిక్ గట్టిగా పట్టుకోమా, అప్పుడు బిస్కెట్ దిగిద్ది. Okay, well done, well played, super. Hello, idhar puch, well done, super. రౌండ్ గా తిరగడం వల్ల కుర్చీ ఇటుందని మర్చిపోయి అట్టేలు కూర్చుంది ఆవిడ. బట్ చాలా బాగా ఆడారు మీరు. అండ్ తిరిగిన వెంటనే లేచి స్ట్రైట్ గా నడుచుకుంటూ వచ్చారు కాబట్టి ప్రాబ్లం లేదు. ఒక పావు గంట రెస్ట్ తీసుకున్నారు ఆవిడ కుర్చీ ఆగిన తర్వాత. అంకుల్ దా. ఓకే, సో ఇద్దరు చాలా బాగా ఆడారు. అండ్ ఇద్దరులో ఒకళ్ళు ఇవాళ ఎక్స్ప్రెస్ రాజా టైటిల్ గెలుస్తారు. ఓకే, 3, 2, 1 అండ్ ద విన్నర్ ఇస్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ, వెల్ ప్లేడ్, థ్యాంక్ యూ సో మచ్. మా ఎక్స్ప్రెస్ రాజా టీం తరఫు నుంచి నీకు ఒక మొక్క. అండ్ అలాగే సాహస్ అడ్వెంచర్ ల్యాండ్ అట్ రామోజీ ఫిల్మ్ సిటీ వారి తరఫు నుంచి నలుగురికి 1 day ఫ్రీ ట్రిప్. కంగ్రాచులేషన్స్. అండ్ ఇది నాటిన తర్వాత దీంతో పాటు సెల్ఫీ దిగి మాకు పంపించాం. రైట్, లెట్స్ సే వాటర్, లెట్స్ సే ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. War between boys and girls. అమ్మాయితో పెట్టుకుంటే పుచ్చ పగిలిపోయింది. మన పనేదో మనం చేసుకోక ఎందుకు రాయండి మనకి మెరిసే మెరుపులు. గోవిందా గోవిందా.